దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క స్వార్థను మీ ఎదుటకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రతి విషయంలో కూడా దేవుడు మనుషులకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, మనుషులను దేవుడు ప్రేమించి ఆ ప్రేమతో వారిని సరైన మార్గంలో నడిపించుకొని ఆయనతో పాటు ఉండడానికి మనుషులకు దేవుడు ప్రతి సమయంలో కూడా ప్రేమతో కలిగిన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అందుకని అంటాడు 1 కొరింథీ పత్రికలో, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడు. ఎప్పుడు కూడా మహిమ ఎలా ఉండాలి అంటే, నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము, నీ శరీరంలో ప్రతిదీ, నీ దేహము దేవుణ్ణి మహిమపరచాలి. ఎప్పుడైతే నువ్వు మహిమపరచడం మొదలు పెడతావో, ఇక్కడ చూడండి, ఎవరికి లేని ఆధిక్యత మనుషులకు దేవుడిచ్చాడు. దేవదూతలకు సైతం లేని ఆధిక్యత దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఎందువలన ఈ మనుషులకు ఇంత ఆధిక్యత ఇచ్చాడంటే, ఈ మనుషుల వలన దేవుడు మహిమ పొందాలి. ఈరోజు నీ ప్రార్థన వలన, నీ శరీర ప్రార్థన, నీ శరీరము దేవుణ్ణి మహిమపరచాలి, నీ దేహము దేవుణ్ణి మహిమపరచాలి. నీ దేహం ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడం మొదలు పెడుతూ ఉందో, నీ దేహంలో నివసించే ఆ దేవునికి ఎప్పుడూ కూడా, దేవుని యొక్క కృపలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచినప్పుడు ఆయన ఆనందపడతాడు. నీ ప్రార్థనలో నీ దేహము ప్రతి సమయంలో దేవుని మహిమపరచాలి. ఈ రోజున నీ శరీరంతో చేసే ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అది పాపం అయితే దేవుడు హెచ్చరిక చేస్తాడు, అది మంచి పని అయితే దేవుడు నిన్నెప్పుడు కూడా మెచ్చుకొని దేవుని ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన పనులు నీకు అప్పచెప్పడానికి ఇష్టపడతాడు. ఈ రోజున చాలామంది దేవుణ్ణి మహిమపరిచిన గొప్ప గొప్ప సేవకులు ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అనేక మంది విశ్వాసులతో కలిసి వారు పరిచర్య చేశారు. దేవుని మహిమపరిచేటప్పుడు నీలో భయం ఉండదు. దేవుని మహిమపరిచినప్పుడు సాతాను యొక్క క్రియలకు, కుట్రలకు లొంగిపోవు. దేవుడు నీ దేహంలో ఉంటే ఏ అపవిత్రాత్మకు నీ దేహంలో చోటు ఇవ్వదు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక పాపపు తలంపు వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క మాట నీలో నిలిచి ఉందో, ఆ తలంపులన్నీ కూడా వ్యర్థమైపోతాయి, లయపరచబడతాయి. దేవుడు నీ చుట్టూ ఉన్న ప్రతిబంధకాలను ఎలా తొలగిస్తాడు అంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు నీ చుట్టూ ఉన్న శోధనలన్నీ తొలగిపోతాయి. ఈరోజు నువ్వు దేవుడు చెప్పే మాట, అపోస్తుడైన పౌలు గారు దేవుని యొక్క కృపలో అక్కడుండి ప్రార్థన చేస్తూ, ఇదిగో నేను దేవుని యొక్క కృపలో నేను ఎదిగాను, దేవుణ్ణి నా శరీరంతో, నా దేహంతో నేను మహిమపరుస్తూ ఉన్నాను. నీ పనులు దేవునికి ఇష్టమే ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నువ్వు నడవగలవు. అందుకనే దేవుడు అంటాడు, నీ దేహంతో నన్ను మహిమపరచు, నీ హృదయంతో నన్ను మహిమపరచు. ఎప్పుడైనా దేవుడు వెంట నువ్వు నడిచినప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు, ఆయన నిన్ను ఉన్నతమైన ఆలోచన చొప్పున, జ్ఞానం చొప్పున ఆయన ఎలాగైతే నేను నడిపించాలనుకుంటూ ఉన్నాడో, ఎలాగైతే నువ్వు ఉండాలనుకుంటూ ఉన్నాడో, ఆ విశ్వాసంలో తప్పకుండా నువ్వు ఉండి ఆశీర్వదించబడతావు. ఆమేన్.